Hi everyone, welcome to Ceci Vlogs. ఫ్రెండ్స్ మీకు లాస్ట్ మంతే చెప్పాను కదా మా శ్రీదేవి కిట్టీలో క్వీన్ ఆఫ్ ద మంత్ క్రౌన్. ఇది స్పాంజ్ పెయింట్. ఇది ఎలా చేయాలో నేను నా ఛానల్లో చెప్పాను. ఒకసారి చూడని వాళ్ళు చూడండి. క్వీన్ ఆఫ్ ద మంత్ అంటే ఏంటో నేను మీకు అందరికీ కూడా చెప్తాను. చూసారా, మందార పువ్వు పూసలతో నేను తయారు చేసింది. ఇక ఇది మినియేచర్ క్లే ఆర్ట్. ఇది కూడా నా ఛానల్లో ఎలా చేసుకోవాలో నేను పోస్ట్ చేశాను. చూడండి వాళ్ళు ఒకసారి చూడండి. మా శ్రీదేవి కిట్టీలో ఎవరైతే గేమ్స్లో కానీ హౌసీలో కానీ రిటర్న్ టెస్ట్లో కానీ ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో వాళ్ళు క్వీన్ ఆఫ్ ద మంత్గా విన్ అవుతారనమాట. లాస్ట్ టైం నేను అయ్యాను కదా, మీకు అందరికీ చూపించాను. ఈ మంత్ ఎవరవుతారా అన్నది చూద్దాం. వీళ్ళందరూ శ్రీదేవి కిట్టి మెంబర్స్ అండి. వీళ్ళలో ఎవరు బాగా ఆడతారో, ఎవరు క్వీన్ ఆఫ్ ద మంత్ అవుతారో చూద్దాం. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గానే ఉందండి. శ్రీదేవి కిట్టీలో ఒక హౌస్ ఉంటుంది, ఒక గేమ్ ఉంటుంది, ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ హోస్ట్కి ఇష్టమైన సబ్జెక్ట్ పైన టెస్ట్ పెట్టచ్చు. నేనైతే వంటిల్లు మీద రిటర్న్ టెస్ట్ పెట్టానన్నమాట. అంటే వంటిట్లో ఉండే అన్నీ మనం ఏం చేస్తాం, వంటిట్లో ఉండే సరుకులు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మనం వండేవి, అక్కడ ఉండే వెసల్స్ అన్నీ కూడా ఒక పదం ఎండ్ అయిన లెటర్తో నెక్స్ట్ పదం స్టార్ట్ అవ్వాలి. ఆ టెస్ట్ పెట్టానన్నమాట. ఎంత సైలెంట్గా ఉన్నారో. పరీక్షలు కూడా ఇలా రాసిండ్రు. అలా రాసింటే వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. అంతే, అంతవరకే కౌంట్ అండి. మేమందరూ ఇలా చదివేస్తాయి ఈ పార్టీకి ఎంత పొజిషన్లో ఉండేవాళ్ళమో కదా. చూడండి చూడండి. పోటీ చాలా గట్టిగా ఉందండి. రేసులో ఇద్దరు ఉన్నారు. ఎవరో క్వీన్ ఆఫ్ ద మంత్ మా శ్రీదేవి కిట్టీలో పచ్చిగోళ్ళ సత్యశ్రీ గారు, బోధనపిల్లి పద్మ గారు రేసులో ఉన్నారు. ఏంటి మీ ఫీలింగ్? గెలవాలనే చూస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. నాకు కూడా ఎక్సైటింగ్ గానే ఉందండి. పద్మ గారు, మీరు కూడా రేస్లో ఉన్నారు, మరి మీ ఫీలింగ్ ఏంటండి? నా ఫీలింగ్ ఏంటంటే సత్య నువ్వు చెప్పిన తర్వాత ఇంకా యాంగ్జైటీ పెరిగింది. చూసారా నేనే రచ్చగొట్టేశాను మిమ్మల్ని. ఫ్రెండ్స్, కిట్టీలో నేను ఆడించిన గేమ్ గురించి మరొక వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని గేమ్ నేను ఇందులో షేర్ చేయట్లేదు. నేనే క్వీన్ ఆఫ్ ది మంత్. శ్రీదేవి కిట్టి విన్నర్. క్వీన్ ఆఫ్ ద మంత్ ఎవరు? నేనే. ఇదండి మా శ్రీదేవి కిట్టి సంగతులు. చూసారా ఎంత బాగుందో. ఎవ్రీ మంత్ మన టాలెంట్ చూపిస్తే మనమే క్వీన్ ఆఫ్ ద మంత్ అవుతాం. అలాగా
మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మా శ్రీదేవి కిట్టీకి.